బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్ అండి. ఆటో డ్రైవర్. బాబాయ్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 22 నెలల కాలంలో అంటే వాళ్ళు పెట్టిన పథకాల వల్ల మహిళలకు ఫ్రీ బస్ అంటం వల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారా లేదా? మహిళలకి ఫ్రీ బస్ పెట్టడం ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం మంచిదే. కానీ ఆ ప్రభుత్వం పెట్టకముందు దాదాపు 15 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఆ 15 నెలల్లో జనాలు ఎవరు ఆలోచించుకోలేదా? ఈ ఫ్రీ బస్ వల్ల మాకు నష్టం జరిగిద్దని, ఈ ఫ్రీ బస్ వల్ల అందరం ఇబ్బంది పడతామని, కొందరికి ఇబ్బందులు కలుగుతాయని చెప్పి ఆలోచించలేదా? అప్పుడు మరి వద్దు అనుకున్నప్పుడు మరి అప్పుడే ఆపేవాళ్ళుగా, మరి అప్పుడు ఆపకుండా ఇవాళ ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఇవాళ అనుకోవాల్సిన పని ఏముంది? ఇవాళ వద్దు అనుకుండా తీసేప్పుడు తీసేస్తారు. దానివల్ల ప్రభుత్వానికి నష్టమే కానీ లాభమే లేదు కదా. దానివల్ల ఇబ్బందులు పడాల్సిన పని ఏముంది? అందరికి కూడా చాలా మంచిగా జరుగుతుంది, జరిగేవాడు బాగానే ఉంది. కాకపోతే ఎంప్లాయీస్ వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మరి ఇబ్బంది పడుతున్నారంటే మరి చేసేది ఏమి లేదు. మరి అది అందరూ మంచిగా ఉపయోగించుకుంటే మంచిగానే ఉపయోగపడుతుంది. ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి మరి దీనివల్ల? నాకంటూ సమస్యలు ఏమీ లేవు. రూపాయలు ఒక 10 పైసలు వంతు, అంతే తప్ప అది నష్టం అని కూడా కాదు. ఎవడ సత్తా కొద్ది వాడు కనుక తోలుకునే అవకాశం కనుకుంటే, కష్టపడే అవకాశం కనుకుంటే మాత్రం అంతా బాగానే ఉంది. ఎవరికి ఏ ఇబ్బందులు లేవు. ఓకే అన్న, ఇంకో విషయం, వారం రోజుల పాటు డీజిల్ కూడా అందించలేకపోయాడు చంద్రబాబు నాయుడు. ఇది చేతగాంతనం కాదంటారా మరి? సరే, వారం రోజుల పాటు డీజిల్ అందించకపోవడం పెద్ద లోపం అని కాదు. మేము కేవలం ఒక్క రోజు మాత్రం ఇబ్బంది పడ్డాం. ఆ రోజు సండే, ఆ రోజు మాత్రం ఇబ్బంది పడ్డాము. ఇబ్బంది కూడా ఎట్లాగంటే ఏదో క్యూలు కట్టి దాదాపు ఒక 400 ఆటోలు 500 ఆటోలు 3 గంటలు 4 గంటలు తోలి నిలబడేటప్పటికి అవి నిలబడి అందించలేక ఇబ్బంది పడ్డారు తప్ప వేరే ఏం లేదు. ఎప్పుడైతే ప్రభుత్వం స్పందించేసేది కనుక ముందుకు వచ్చి ఎక్కడ ఆగాల్సిన పని, నో స్టాక్ బోర్డులు ఎక్కడ పెట్టినా కూడాను వాళ్ళని ఆ బొంకులు సీజ్ చేయండి అని చెప్పి ఎప్పుడైతే ముఖ్యమంత్రి దగ్గర నుంచి అవకాశాలు వచ్చేసినాయో ఇక అంతా కూడా ఫ్రీ అయిపోయింది. ఒక్కరోజు మాత్రం ఇబ్బంది పడ్డాం, తర్వాత అంతా ఫ్రీ అయిపోయింది. ఎక్కడ ఇబ్బంది లేదు. అసలు రాష్ట్రం మొత్తం పెట్రోల్ డీజిల్ తో కొరతతో అల్లాడుతుంటే కూటమి ప్రభుత్వం స్పందించకుండా ప్రజలను ఇబ్బందులు పాలు చేసిందని చెప్పి ధర్నాలు కూడా జరుగుతుంటే పక్కన మీరేమో ఒక్కరోజే అంటారేంటి? ఏ రకంగా ధర్నాలు, ఎటు నుంచి ధర్నాలు చేశారు? ఆ ధర్నాలు చేసిన వాళ్ళలో కేవలం కనిపిస్తే ఏంటంటే ఇక ఆ వర్గానికి సంబంధించిన చేస్తారు తప్ప ఎవరికి ఏమీ లేదండి. ఇబ్బందులు మాత్రం అంత ఇదిగా ఏం పడలేదు. ఒక రోజు 2 రోజులు ఏదన్నా గాతపోతున్నా కూడా అంతా ఫ్రీ అయిపోయింది. మన ఆంధ్రాకి మాత్రం అంత ఇదేం లేదు. ఎక్కడెక్కడ వేరే వాళ్ళకు ఉండయేమో కానీ మరి వాళ్ళ సమస్యల కంటే మనవి మాత్రం పెద్ద లెక్కలేదు కాదు. మన మాత్రం చాలా బాగానే ఉంది. సరే అన్న, ఇది ఓకే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం అందించటం లేదు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది శూన్యం అయిపోయింది. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుంది. ఇది వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రధానంగా చెప్తున్న మాట. ఇందులో వాస్తవం లేదంటారా? అధోగతి పాలు కావడానికి అవకాశాలు ఏమున్నాయి? ఎక్కడ అధోగతి పాలు? ఏ రకంగా వచ్చి చూస్తారు మీరు? ఏ అభివృద్ధి గురించి ఆలోచిస్తారు? రోడ్ల గురించి ఆలోచిస్తారా? రోడ్ల గురించి ఆలోచిస్తారా? రోడ్లు కానీ ఎక్కడైనా గుంటలు కానీ ఏమైనా ఉన్నాయి? అంతకుముందు లాగా ఇంతకుముందు మోకాళ్ళు గుంటలు ఉండి బస్సులు పడిపోయిన రోజులు ఉన్నాయి, బళ్ళు పడిపోయిన రోజులు ఉన్నాయి, జనాలు చచ్చిపోయిన రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో మరి మీకేం కనిపించలేదా? ఆ రోజులుగా మాట్లాడటం కుదరలేదు కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడుతున్నారు. ఇవాళ ఎక్కడ ఈ ప్రభుత్వంలో ఎక్కడ ఏ రోడ్లు ఏ విధంగా ఉన్నాయి మీరు ఒకసారి చూడండి. చూసిన తర్వాత మాట్లాడి. ఇక సంక్షేమం వచ్చినప్పటికి సంక్షేమాలు కూడాను ఇచ్చిన సూపర్ 6లో ఏమాగినాయి? అన్నీ ప్రశాంతంగా జరుగుతున్నాయిగా. వాళ్ళు ఇద్దాం అనుకునే మాత్రం ప్రశాంతంగా ఇస్తున్నారు. ఇంకా అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తున్నారు కానీ తక్కువ ఏం చేయట్లేదు. అంతా బాగానే ఉంది. అంతా బాగానే ఉందని మీరు అంటున్నారండి. అసలు ఏం బాగలేదు. ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్న మాట. మరి ఇప్పుడు వాళ్ళు చెప్తున్న మాట వాళ్ళకు వచ్చేది ఇక వెన్నుపోటు అనే ఆలోచన తప్ప ఇక వేరే విధంగా ఏమి ఉండవు కదా. వాళ్ళు మాట్లాడుకో ఏదో ఒకటి కావాలి. ఆ రకంగా ఇప్పుడు రోజా గారు ఉన్నారు, ఉన్నంతకాలం బూతులమయం అయిపోయింది. మళ్ళీ బూతులమయం అయిపోయినప్పుడు ఆమె తప్పు ఇప్పుడు ఎవరు కనపడలా. సార్, అసలు బూతులు అనేది మేము ఏ రోజు మాట్లాడలేదు అనే మాట కదా వాళ్ళు చెప్తుంది. ఇప్పుడు కూటమి నాయకులే మమ్మల్ని మాట్లాడుతున్నారు తప్పితే మేము ఏ రోజు ఎవరిని ఏమనలేదంట. అవి గనక వాళ్ళకి మైకులు చేతికి ఇచ్చిన రోజు లేకపోతే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిన రోజులు అవి కనుక చూస్తే తెలిసింది వాళ్ళు మాట్లాడారో మాట్లాడింది. మనం అనక్కర్లా, మనం అనకుండా అయ్యే తెలుస్తూ ఉంటాయి. అంతేగాని ఎవరికి ప్రశాంత
ఎవడు నువ్వు నేను మాట్లాడుకుంటూ కానీ కేవలం ఆ పార్టీ విషయాలు కనుక ఏదైనా వచ్చినా కూడాను నేను తీసుకుని లోపల ఏంటని చెప్పి లోపల వేయటమే తప్ప ఏం జరిగినాయి. అది ఏం సార్, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు అవుతుంది, అప్పుడు మేము ప్రశాంతంగా ఉంది, ప్రజా పరిపాలన అంతా ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందని చెబుతుంటే వాళ్ళు అప్పుడు ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు గొడవలు ఉంది. మరి మేము ఎవరు జనాల నుంచి మాత్రం మాకైతే కనపడట్లేదు. అందరం ప్రశాంతంగా అందరం బాగానే ఉన్నాము. మాకు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే రెడ్ బుక్లు తప్పులు చేసి అరాచకాలు చేసిన వాళ్ళ పేర్లు రాసుకుంటారండి. మా ప్రభుత్వాలు ఏమన్నా చేయాలా లేకపోతే ఏమన్నా అవకతవకలు ఉన్నాయా వాటిని ఏమన్నా చూసుకుందామని చెప్పి రాసుకుంటామండి. అంతేగాని వాళ్ళ ఏదో కక్ష సాధింపులు అనుకుంటే ఎన్నాళ్ళు పెట్టేది కదండి. అది పెద్ద విశేషం ఏం కాదు, ఎప్పుడో తుడిసేసేవాళ్ళు. కానీ అది కాదు, ఎవరి పని వాళ్ళు చేయాలి. అంతేగాని తప్పులు చేశారు కాబట్టి వాళ్ళు నిజంగా శిక్షిద్దాం అనేది ఎప్పుడు లేదు. అసలు కూటమి ప్రభుత్వం కూల్చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి డైరెక్ట్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట, ఇది వాస్తవం కాదంటారా? అది ఎంత మాత్రం వాస్తవం కాదండి. ఆయనకి రేపు పాదయాత్ర చేసి వస్తాను, అందరితో మాట్లాడతాను అని చెప్పి అంటున్నారు. ఏ పాదయాత్ర చేసి దేనికి వస్తాయి పాదయాత్ర? అసలు దేని ప్రజలు నీ దగ్గరికి వచ్చేమన్నా బతిలాడారా? అయ్యా మాకు ఇట్ట అన్యాయం జరిగిపోతుందని చెప్పి అంటున్నారా? అదేం లేదు కదా. అదేం లేనప్పుడు ఏం చేయడానికి వస్తారు? ఏ నాయకుడిగా వాళ్ళ కంటగా నిలబట్టాలి నా బాధ్యత అంటున్నాడు కదండి. మీరు నాయకుడిగా ఉన్నప్పుడు మీరు నిజంగా చేశారా? మీరు ఏ కాడికి బటన్ నొక్కడం దీంతో 5 సంవత్సరాలు మొత్తం గడిపేశారు. ఎవరికి ఏం చేశారు? ఇప్పుడు పిల్లలకి అమ్మఒడి అన్నారు. అమ్మఒడి అన్నప్పుడు ప్రతి సంవత్సరానికి 250 చొప్పులు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. కానీ అదే మాట కనుక ముందు గెలిచేటప్పుడు కనుక ఆ ఎలక్షన్స్ అప్పుడు కనుక ముందే కనుక ఆ మాట అంటే నిజంగా మీరు గెలిచేవాళ్ళ? మిమ్మల్ని గెలిపించుకుంది ఏంటంటే మీ తండ్రి గారు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. ఆయనకంటే యువకుడు ఈయన కాబట్టి ఆయనతో పాటు అందిపుచ్చుకున్నట్టుగా అన్ని మంచిగా. ఆయన అంటుంది ఏంటంటే తండ్రిని మరిపించే పాలన చేశాను సంక్షేమంలో అంటున్నాడు కదా. అవే ఆ సంక్షేమంలో చేశారంటే ఉపయోగం ఒట్టి సంక్షేమం ఎక్కడో నీ బొట్టుకాడ మూల్యం ఇస్తున్నారా? ప్రజలు కట్టినటువంటి పన్నులు, జిఎస్టీలు ఇవన్నీ కూడా ఈ సొమ్మంతా ఏమైంది? వీటి నుంచి వచ్చి తీసుకొచ్చాక నువ్వు ఇచ్చింది. ఓకే అండి, ఇవన్నీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటంటే 2027 చివరి నుంచి పాదయాత్ర చేస్తాను, 2029లో అధికారంలోకి వస్తాను, 2.0 పరిపాలన ఉంటుంది, మామూలుగా ఉండదు ఈసారి అంటున్నారు కదా. మరి ఆ మాటలే తగ్గించుకోమనండి. ఉన్నంత వరకు ప్రశాంతంగా అయ్యో మేము మా వల్ల ఏదో ఏదైనా పొరపాటు జరిగినా కూడా ముందు మేము మనుషులుగా నిలబడతాము, అందరితో మమేకమై కలిసిపోతాము అని సర్దుకొని వస్తే సరిపోయింది. కానీ అట్ట కాకుండా మేము వచ్చేది మేము వచ్చిన తర్వాత మాత్రం 2.0 చూపిస్తాము లేకపోతే రఫరా పాడిస్తామని చెప్పంటే అవన్నీ అయ్యే పనులు కాదండి. దేనికండి? ఎవరిని రఫరా పాడిస్తారు? దేనికి ఆడిస్తారు? ఏం చేస్తే ఆడిస్తారు? మరి నువ్వు చేసిన పాలన మీద, నువ్వు చేసిన అరాచకాల మీద నిన్ను కూడా రఫరా పాడిస్తామని వీళ్ళు అన్నారా? అనలేదుగా. మంచిగానే ఉండారుగా. ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలనే వెళ్ళకుంటున్నారుగా. వాళ్ళ పాలన వాళ్ళు చేసుకుంటున్నారు. రేపు మీరు కనుక వస్తే మేము కొంచెం మెరుగ్గా ఏదైనా చేద్దామని చెప్పానండి. ప్రజల్లోకి రండి, ప్రజల్లోకి రావాలి. రావద్దని అంటారు. అసెంబ్లీకి వస్తే మీరు మమ్మల్ని ఏమైనా అడుగుతారేమో, మమ్మల్ని మాట్లాడే ఛాన్స్ ఎవరని మీరు అనుకుంటున్నారు. అసలు లోపలికి వస్తే కదా, లోపలికి వస్తే మీకు ఇచ్చే అవకాశం మీకు ఇస్తారు. అందరికి 10 నిమిషాలు ఇచ్చాడుకో మీకు 5 నిమిషాలు ఇస్తారు. ఆ 5 నిమిషాలు మీరు మాట్లాడొచ్చుగా. కానీ ఏంటంటే మీరు వస్తే మా ఎన్ని ఎక్కడ బయటికి తీస్తారు, ఎక్కడ ఏం అడుగుతారనే ఉద్దేశంతో మీరు రాలేకపోతున్నారు తప్ప, లేకపోతే మాత్రం ఇది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ.